యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుండి 48 వచనాలు ధ్యానిద్దాం. యూదుల మత నాయకులు అనేవారు, మీ పొరుగువాడు అంటే యూదుల్లోని పొరుగువారిని ప్రేమించండి అని అనేవాళ్ళు. కానీ మీ శత్రువులను మాత్రం ద్వేషించండి అనేవారు. ఎందుకంటే వాళ్ళు అనుకునేవాళ్ళు కేవలం యూదుల్లోని వారే తమ పొరుగువారు అని. యూదులు కాని వారిని వారు తమ పొరుగువారిగా పరిగణించేవారు కాదు, పైగా వారిని తృణీకరించేవారు. కానీ యేసుక్రీస్తు అంటున్నారు, ఎవరైనా అవసరతలో ఉన్నారు అంటే వారు మన పొరుగువారే అని. పొరుగువాడు ఎవరు అని ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తును అడిగితే ఆయన సమరయుడు గురించి చెప్తూ అవసరతలో ఉన్నవాడు పొరుగువాడు అని చెప్తాడు. అంటే అవసరతలో ఉన్నవారు, అవసరం తీర్చేవారు పొరుగువారు. ఈ విషయం మనం లోకాసు వార్త 10వ అధ్యాయము 28 నుండి 37 వచనాల్లో చూస్తాం. అంటే అందరూ మనుషులు మన పొరుగువారే. ఎందుకంటే మనుషులందరూ ఏదో ఒక విధంగా ఆధ్యాత్మికంగానో లేదా భౌతికంగానో అవసరతలో ఉన్నారు కాబట్టి నీ పొరుగువారిని ప్రేమించు అని యేసు చెప్పినప్పుడు మనం అందరినీ ప్రేమించాలి అని ఆ మాట ఉద్దేశం. అయితే మనకి ఒక ప్రశ్న వస్తుంది. పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల శత్రువులను శిక్షించడం గురించి అనేక విషయాలున్నాయి. యేసుక్రీస్తు కూడా పరిసయ్యులపై కోపం చూపించారు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూస్తాం. దేవాలయంలో వ్యాపారం చేస్తున్న వారందరినీ బయటికి పంపించేశారు. మరి యేసుక్రీస్తు శత్రువులను ప్రేమించమని ఎలా చెప్పగలిగారు? దానికి సమాధానం ఏంటంటే, వ్యక్తిగతంగా మనకి అన్యాయం చేసిన వారిని ప్రేమించాలి, కానీ దేవుని విషయంలో దేవునికి విరోధంగా పాపం చేస్తే మాత్రం ఆ పాపాన్ని మనం ఎదురించాలి, పాపాన్ని ద్వేషించాలి, కానీ పాపిని ప్రేమించాలి. దేవుడు తనని ప్రేమించే వారికి అలాగే ఆయన్ని ద్వేషించే వారికి కూడా సూర్యకాంతిని ఇస్తున్నాడు, వర్షాన్ని ఇస్తున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం పాపులుగా ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు అని చూస్తాం. మనం మంచివారమనో లేదా ప్రార్థనా పరులమనో లేదా గొప్పవారమనో ఆయన మనల్ని ప్రేమించట్లేదు. మన విలువను చూసి ఆయన మనల్ని ప్రేమించలేదు. తన ప్రేమ హద్దులేనిది. తన ప్రేమతో మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. అలాగే మనం కూడా ఇతరులను ప్రేమించాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుడు ఎందుకని పాపులమైన శత్రువులమైన మనపైన అంత ప్రేమను చూపించాడు? ఎందుకు ఇంకా చూపిస్తున్నాడు అంత ప్రేమ? ఎందుకంటే ఆయన ప్రేమయ్యున్నాడు అని చెప్పి 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. దేవుడు నిజమైన ఆధ్యాత్మిక ప్రేమకు మూలం. దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా నశించకుండా నిత్య జీవం పొందాలని ఆయన అనుగ్రహించాడు. మరి మన శత్రువులకు ఈ ప్రేమను ఎలా చూపించగలం? లోకాసు వార్త 6వ అధ్యాయము 27-28 వచనాల్లో ఆయన సమాధానం ఇస్తున్నాడు మనకి. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. మనం ఈ విధంగా చేస్తే మన సాక్ష్యం ఎంత గొప్పగా ఉంటుంది, మన వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఇలాంటి బోధన మనం ఇతర ఏ మత గ్రంథాల్లోనూ చూడలేము. ఈ ఆజ్ఞలన్నీ పాటించడం సాధ్యమేనా అంటే మన ఆలోచనలు మన మనస్సుతో అయితే అసాధ్యమే, కానీ పరిశుద్ధాత్మ దేవునితో అది సాధ్యమే. దేవుడు మన తండ్రి, మనము ఆయన పిల్లలము కాబట్టి ఆయనలాగా ప్రవర్తించాలి. చీకట్లో వెలుగుని ఇచ్చేవారిగా, లోకానికి ఉప్పుగా మనం ఉండాలి. 46-47 వచనాల్లో చూస్తాము. యేసుక్రీస్తు అంటున్నారు, మన శత్రువులను మనం ప్రేమించకపోతే మనకి మరియు లోకస్తులకు తేడా ఏమీ ఉండదు అంటున్నారు. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఈ లోకంలో ఒక విశ్వాసిగా అవిశ్వాసుల కంటే భిన్నంగా ఉన్నానా, లోకస్తుల కంటే భిన్నంగా ఉన్నానా అని. చాలామంది ఈ లోకస్తులుగా ఉన్న స్త్రీ పురుషులు తమ విధులను నిర్వహిస్తూ ఉంటారు. తమ పొరుగు వారికి సాయం చేస్తూ ఉంటారు,
నరహత్య, వ్యభిచారం లాంటివి చేయరు, పేదలకు దానం చేస్తారు, అవసరతలో ఉన్నవారిని ఆదుకుంటారు, చాలా మంచి మంచి గొప్ప గొప్ప పనులు చేస్తారు, మంచివారు అని అనిపించుకునే వాళ్ళు ఈ లోకస్తులు చాలామంది ఉన్నారు. అయితే యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు వారి నుండి ఎలా భిన్నంగా ఉన్నారు అని. యేసుక్రీస్తు బోధనలను మనం అనుకరిస్తేనే మనము లోకస్తుల కంటే భిన్నంగా ఉన్నట్టు. ఈ లోకం అంటుంది చెడు పనులు చేయొద్దు అని, కానీ యేసుక్రీస్తు అంటున్నాడు అసలు చెడు ఆలోచనలే కలిగి ఉండొద్దు అని. లోకం అంటుంది నరహత్య చేయొద్దు అని, కానీ యేసుక్రీస్తు అంటున్నాడు అసలు కోపమే తెచ్చుకోవద్దు అని. లోకం అంటుంది అతిగా ప్రతీకారం తీర్చుకోవద్దు అని, కానీ యేసుక్రీస్తు అంటున్నాడు అసలు ప్రతీకారమే తీర్చుకోవద్దు, ఎలాంటి ప్రతీకారం కూడా తీర్చుకోవద్దు అని. లోకం అంటది మీ స్నేహితులను మాత్రమే ప్రేమించండి, మీ శత్రువులను ద్వేషించండి అని. యేసుక్రీస్తు అంటాడు మీ శత్రువులను ప్రేమించండి అని. 47వ వచనంలో నా పిల్లలు అని, క్రిస్టియన్స్ అని, విశ్వాసులు అని చెప్పుకునే మీరు ఎక్కువగా చేస్తున్నారని ఏంటి అని ఆయన అడుగుతాడు. 48వ వచనంలో చివరిగా యేసుక్రీస్తు అన్నిటికంటే కష్టమైన ఆజ్ఞను ఇచ్చాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరును పరిపూర్ణులుగా ఉండండి అంటున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో అంటుంది, మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండండి అని. దేవుడు మన తండ్రి, ఎందుకంటే మనం ఆయన పిల్లలము కాబట్టి మనము ఆయనను పోలి జీవించాలి, ఇతరుల కంటే భిన్నంగా జీవించాలి. దేవుడు అందరి మనుషులకు తండ్రి కాదండి. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను మాత్రమే వెంబడిస్తారో వారికి మాత్రమే ఆయన తండ్రి. ఆయన పిల్లలుగా మన తండ్రి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో మనం కూడా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలని కోరుతున్నాడు. దేవుడు ప్రేమించినట్టు, దేవుడు కనికరించినట్టు మనం ఉండడానికి మరి మనకి ఎలా సాధ్యము అంటే దేవుడు తన ప్రేమను తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చెప్తున్నట్టు నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. ఆయన మన ఆధ్యాత్మిక అవసరతలు అన్నీ తీరుస్తాడు. మనం ఎప్పుడైనా ఏదైనా ఆధ్యాత్మిక లోపంతో ఉన్నట్టయితే ఆయన మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకరోజు ఆయన తీర్పులో మనందరం నిలబడతాము. అప్పుడు మనలో ప్రతి ఒక్కొక్కరిని ఆయన అడుగుతూ ఉంటాడు, నేను నిన్ను మొదట ప్రేమించా కదా, మరి నువ్వెందుకు నీ శత్రువులను ప్రేమించట్లేదు అని. నీ పాపాలు నీ తప్పులన్నిటిని నేను క్షమించేశాను కదా, మరి నువ్వెందుకు క్షమించలేదు అని. నీ విధి కంటే ఎక్కువగా నువ్వెందుకు చేయలేదు అంటాడు. లోకస్తుల కంటే ఎక్కువగా నువ్వేం చేసావు ఇంతకీ, నువ్వు నా బిడ్డగా నువ్వేం చేయగలిగావు అని అడిగితే అప్పుడు మన సమాధానం ఏంటి? ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఆ రోజున మనం సిగ్గుపడకుండా ఉందాం. పరిశుద్ధాత్మ ద్వారా యేసులా బ్రతుకుదాం. దేవుని నీతి కోసం ఆశ కలిగి ఉందాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్న ప్రకారం మీరును పరిపూర్ణులుగా ఉండండి అంటున్నాడు. మనం ఈ జీవితంలో మన పరలోకపు తండ్రిలాగా సంపూర్ణులై మనం ఉండలేం. అయినా సరే అలా పరిపూర్ణులుగా ఉండడమే మన ప్రధాన లక్ష్యమై ఉండాలి. నేను ఉండలేను కాబట్టి, అందరూ పాపులే అంటున్నాడు కాబట్టి నేను ఎలా బతికినా పర్లేదు అనుకుంటే కుదరదు. మనం ఆయనలాగా పరిపూర్ణులుగా మనం జీవించడం అసాధ్యమే, కానీ అలా జీవించడమే మన లక్ష్యంగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమెన్.